డయాబెటీస్ కంట్రోల్ కోసం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ముందుగా డైట్ హ్యాబిట్స్ లో కొన్ని మార్పులు. ఎలాంటి మార్పులు అనంటే పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ తినడం. కాబట్టి అది ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే మన డైట్ FPC ఉండాలన్నమాట. మన డైట్ లో ప్యాటర్న్ F అంటే ఫైబర్ అంటే పీచు పదార్థాలు ముందుగా తినాలి. అవి మన ఆకలిని కొంతవరకు తీరుస్తాయి, మనం ఎక్కువ తినకుండా ఆపుతాయి. నెక్స్ట్ ప్రోటీన్ ఎంత కావాలంటే అంత ప్రోటీన్ పదార్థాలు అంటే మాంసకృతులు తినొచ్చు. తర్వాత కార్బోహైడ్రేట్స్ అవి వీరినంత తక్కువ పరిధిలో మనకు ఎంత అవసరమో, మనకు ఎనర్జీ ఎంత అవసరమో అంతవరకే, మన లైఫ్ స్టైల్ ని బట్టి అంతవరకే కార్బోహైడ్రేట్స్ తక్కువ మోతాదులో తీసుకోవాలి. సో FPC ప్యాటర్న్ మనం మన ప్రతి భోజనంలో ఒకవేళ ఫాలో అయితే ఖచ్చితంగా మన డయాబెటీస్ ని మనం అదుపులో ఉంచుకోగలుగుతాం. డయాబెటీస్ రివర్స్ చేయడం సాధ్యపడుతుందా? లేదు. డయాబెటీస్ ని అదుపులో ఉంచడం మాత్రమే సాధ్యపడుతుంది. అది మందులు లేకుండా కూడా అదుపులో ఉంచవచ్చు. దాన్నే రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అని చాలా మంది ప్రొపగాండా చేస్తున్నారు. కానీ అది పూర్తిగా డయాబెటీస్ లేకపోవడం కాదు. మన ఆహారపు అలవాట్లు, వ్యాయామము, మన జీవన శైలిలో మార్పుల వల్ల షుగర్ ని అదుపులో పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ఎప్పుడైతే మనము ఆ అలవాట్లను మళ్ళీ మానేస్తామో వెంటనే ఖచ్చితంగా మనకు షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి పీచు పదార్థాలు ఎక్కువ తినడము, పిండి పదార్థాలు తక్కువ తినడము, రోజు వ్యాయామము, ఆరోగ్యకరమైన జీవన శైలితోని షుగర్ ని అదుపులో పెట్టుకొని షుగర్ రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉంటే మనకు మందులు లేకుండానే మనం డయాబెటీస్ లేకుండా బ్రతకగలుగుతాం. అంతేకాని డయాబెటీస్ పూర్తిగా పోవడం అనేది అది కేవలం తాత్కాలికం మాత్రమే. థ్యాంక్ యూ.